ప్రశ్నిస్తే కొడతారా? న్యాయం అడిగితే హింసిస్తారా? అసలు నీట్ పేపర్ లీక్ ఎలా జరిగిందో తెలుసుకున్నారా? ఎప్పుడు ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. స్టూడెంట్స్ గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? అయితే ఈరోజు మనం రాజకీయాల గురించి కానీ గవర్నమెంట్ గురించి కానీ మాట్లాడలేదు, కానీ స్టూడెంట్స్ని ఎందుకు హింసిస్తున్నారు, స్టూడెంట్స్ గురించి ఎవరు బాధ్యత వహిస్తున్నారు, వీటి గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే 2026లో నీట్ ఎగ్జామ్ పేపర్ అనేది లీక్ అయింది. పెద్ద ఎత్తున సంచలనం అయితే జరిగిందని మనందరికీ బాగా తెలుసు. అయితే దేశవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ని మళ్ళీ రాయాల్సి వచ్చింది. ఎందుకంటే పేపర్ లీక్ కారణంగా. నీట్ పేపర్ లీక్ వల్ల దాదాపు 24 మంది స్టూడెంట్స్ చనిపోయారు, సూసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే మనస్తాపం చెంది దాదాపు కొన్ని నెలలుగా కష్టపడి చదువుతూ ఉన్నవారు పేపర్ లీక్ జరగడం వల్ల వాళ్ళ కష్టం అంతా వృధా అయిపోయింది. కాబట్టి వాళ్ళు మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నారు. అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ఈ యొక్క నీట్ పేపర్ 2024లో కూడా లీక్ అయింది. అయితే అప్పుడు కూడా సేమ్ ఇదే విధంగా రీ ఎగ్జామ్ అయితే పెట్టారు, కానీ ఎవరి విధంగా దేని ద్వారా ఇది లీక్ అయిందో కనుక్కోలేకపోయారు. అయితే వరుస పేపర్ లీక్స్ ద్వారా స్టూడెంట్స్ చాలా మనోవేదనకి గురవుతూ వచ్చారు. అదే సమయంలో ఆన్లైన్ పొలిటికల్ సెటైర్గా స్టార్ట్ చేయబడిన కాక్రోచ్ జనతా పార్టీకి గ్రౌండ్ లెవెల్లో విద్యార్థుల కోసం పోరాడడానికి ఒక అవకాశం అయితే వచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీని స్టార్ట్ చేసింది అభిజిత్ దీపక్. అయితే సిజేపీ జూన్ 6న ఒక డిమాండ్ అయితే చేశారు. ఏంటి అంటే నీట్ పేపర్ లీక్ కి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని ఒక డిమాండ్ అయితే అడిగారు. ఎందుకు అంటే ఆయన అండర్లోనే ఈ యొక్క పేపర్ లీక్ అనేది జరిగింది. అయితే కాక్రోచ్ జనతా పార్టీకి బయట పొలిటీషియన్స్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేకపోవడం కారణంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా ముందు నెక్స్ట్ అయితే స్టాండ్ బై అవ్వలేదు అనుకుని దీన్ని లైట్ గా తీసుకున్నారు. అదే సందర్భంలో సోనమ్ వాంగ్చుక్ అనే ఒక లడక్ బేస్డ్ యాక్టివిస్ట్ ఆయనకి సపోర్ట్ చేశారు. సిజేపీకి సపోర్ట్ చేస్తూ మద్దతు తెలిపారు. సిజేపీ గవర్నమెంట్ కి డిమాండ్ చేసిన విషయాలు ఏంటి అంటే పేపర్ లీక్ అయిన కారణంగా మినిస్టర్ రాజీనామా చేయాలి. రెండవది ఏంటంటే ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎగ్జామ్ సిస్టమ్ ఉండాలి. మూడవది ఎవరైతే ఈ నీట్ పేపర్ ద్వారా ఎఫెక్ట్ అయ్యారో ఆ స్టూడెంట్స్ కి కాంపన్సేషన్ ఇవ్వాలి. నాలుగవది డిజిటల్ ఎవాల్యూషన్ ఫార్మ్స్ అనేవి తీసుకురావాలి. చివరిగా స్టూడెంట్స్ మెంటల్ వెల్ బీయింగ్ ఫార్మ్స్ తీసుకురావాలని ఈ 5 డిమాండ్స్ ని సిజేపీ పార్టీ గవర్నమెంట్కి అయితే చెప్పింది, డిమాండ్ చేసింది. అయితే ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే పాయింట్ 1 ఏదైతే మినిస్టర్ రాజీనామా చేయాలి అనేది. అయితే జూన్ 28న సోనం గారు నిరాహార దీక్ష అయితే మొదలు పెట్టారు. అయితే చివరికి జూలై 18వ తారీఖున గవర్నమెంట్ ఈ యొక్క నిరాహార దీక్షను బలవంతంగా స్టాప్ చేయడానికి ప్రయత్నించారు. ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే హాస్పిటల్లో కూడా ఆయన నిరాహార దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే జూలై 19, 20న సిజేపీ పార్టీ స్టార్ట్ చేసిన సిజేపీ పార్లమెంట్ మార్చ్లో అనేక మంది లక్షలాది విద్యార్థులు వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఈ యొక్క నిరసన స్టార్ట్ చేశారు. అయితే జూలై 20న అనేక లక్షల మంది వచ్చిన విద్యార్థులను కట్టడి చేయడానికి పోలీస్ ఫోర్స్ని అయితే దించారు. ఈ యొక్క సమయంలో అనేక మంది పోలీసులు విద్యార్థుల పైన చాలా విచక్షణారహితంగా వాళ్ళని కొట్టి వాళ్ళని చాలా వరకు గాయపరిచారు. అందులో చాలా మంది స్త్రీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. అయితే దీన్ని ఎవరు ఏమీ చేయలేరు అనుకున్నారా, లేకపోతే వీరికి ఈ యొక్క హక్కు ఎవరిచ్చారు అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. అదేవిధంగా స్టూడెంట్స్ పైన వాటర్ కెనాల్స్, టియర్ గ్యాసెస్ ఇటువంటివి స్టూడెంట్స్ పైన ఉపయోగించారు. ఈ క్రమంలో వందలాది మంది స్టూడెంట్స్ కి గాయాలయ్యాయి, తాళ్ళలు పగిలాయి, కళ్ళకి దెబ్బలు తగిలాయి, బాడీకి శరీరానికి దెబ్బలు తగిలింది. దాదాపు వందలాది మంది స్టూడెంట్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. కానీ చిన్న చిన్న దెబ్బలు తగిలిన వారు కొన్ని వేలల్లో ఉన్నారు. స్టూడెంట్స్ని కొట్టినట్టు కాదు, కానీ ఒక టెర్రరిస్ట్ని ఏ విధంగా కొడతారో ఆ విధంగా భయంకరంగా స్టూడెంట్స్ పైన విరుచుకుపడ్డారు పోలీస్ ఫోర్స్ వాళ్ళు. అయితే స్టూడెంట్స్ పైన విరుచుకుపడ్డ పోలీస్ ఫోర్సులను గొప్పగా చేస్తూ స్టూడెంట్స్ పైన వ్యతిరేక న్యూస్ ని స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించారు. అయితే స్టూడెంట్స్ కి సోషల్ మీడియా నుండి చాలా సపోర్ట్ అయితే వచ్చింది. అనేక ప్రాంతాల నుండి వారికి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్, కావాల్సిన గ్రాసరీస్, ఇంపార్టెంట్ అయిన మెడిసిన్స్ ఇవన్నీ చాలా మంది ఆర్డర్ ద్వారా వాళ్ళకి పంపించారు.
అయితే ఎవరు పంపించారనేది ఎవరికి తెలియదు. ఇండియాలో ఉన్న అనేక మంది వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈ విధంగా సహాయం చేశారు. అయితే ఇంత జరుగుతూ ఉన్నా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రిజర్వేషన్ గురించి మాత్రం గవర్నమెంట్ ఎటువంటి మాటలు చెప్పలేదు. దీన్ని చాలా నెగ్లెక్ట్ గా తీసుకుంటుంది. ఇలా జరుగుతుండగా జూలై 20వ తారీఖున స్టూడెంట్స్ చేసిన ఈ యొక్క నిరసనకు ఫలితంగా మోడీ గారు నీట్ పేపర్ లీక్ గురించి మాట్లాడుతూ న్యాయం జరగాలి ఖచ్చితంగా అని మాట్లాడారు. అయితే నిరసన చేయడానికి వచ్చిన స్టూడెంట్స్ పైన ఇప్పటికీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీని గురించి ఎవరు మాట్లాడలేదు. అయితే అదే సందర్భంలో జూలై 21న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఈ యొక్క మోడీ గారి ఇంటి ముందు దీక్షకు దిగారు. ఇది న్యూస్ విషయంలో సంచలనంగా మారింది. రాహుల్ గాంధీ గారు అడిగిన ప్రశ్నలు ఏంటంటే స్టూడెంట్స్ ని కొట్టే హక్కు ఎవరికి ఇచ్చారు, అదే విధంగా మినిస్టర్ రాజీనామా చేయాలి అని. అయితే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే దీనివల్ల గవర్నమెంట్ కి ఎటువంటి ప్రతిష్టకు భంగం కలగదని అందరూ అంటున్నారు. ఎందుకు అంటే గతంలో కూడా లాల్ బహదూర్ గారు ఒకసారి ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆయన అండర్ లో జరిగింది కాబట్టి రైల్వే మినిస్టర్ గా ఆయన రిజైన్ చేశారు. సో ఒకసారి తప్పు జరిగినప్పుడు ఎవరో ఒకరు దాన్ని ప్రతిఘటిస్తూ రిజైన్ చేస్తే ఇలాంటివి నెక్స్ట్ జరగకుండా ఉంటాయి. అయితే గవర్నమెంట్ ఇప్పటి వరకు ఈ యొక్క నీట్ పేపర్ లీక్ ని ఆపలేకపోయింది, కానీ స్టూడెంట్స్ ని మాత్రం ఆపుతాను అనుకునింది. స్టూడెంట్స్ అనుకుంటే ఏదైనా సాధించగలరు అని ఈ యొక్క ఢిల్లీ జరిగిన ఈ యొక్క శాంతి దీక్ష ద్వారా ప్రపంచం తెలుసుకుంటుంది. అయితే స్టూడెంట్స్ ముందుకు వస్తే వారిని ఆపే వాళ్ళు ఎవ్వరూ ఉండరని ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. స్టూడెంట్స్ CJP పార్టీ డిమాండ్ చేసిన విషయాలు ఇవి ఫ్యూచర్లో జరగబోతాయని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే స్టూడెంట్స్ ఆపితే ఆగంది ఏది ఉండదు. ఈరోజుకి ఇదే వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అప్డేట్స్ ఏమైనా వస్తే ఖచ్చితంగా నేను వీడియో ద్వారా చేస్తాను. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.